తిరంగా ఉత్సవాలు ఎవరు చేస్తున్నారండి అవి? భారత ప్రభుత్వం చేస్తుందా, లేదా అఖిలపక్షం బలపరిచింది కాబట్టి అఖిలపక్షం చేస్తుందా, బీజేపీ చేస్తుంది? అవును. అంటే యుద్ధం ఇదంతా దేశం చేసిన తర్వాత ఒక్క బీజేపీ మాత్రమే తిరంగా ఉత్సవాలు జరపడం అంటే కిషన్ రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాలకు ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ కీలక నాయకుడు సార్ కిషన్ రెడ్డి గారు చెప్తారు కదా, బ్రహ్మోత్స్ ప్రయోగిస్తామని చెప్తాడు. వర్మ మీరు సీనియర్ జర్నలిస్టు, ఇంతవరకు ఎప్పుడైనా ఒక మంత్రి గారు ఏం అస్త్రం ప్రయోగిస్తామో చెప్పడం మీరు చూసారా? తప్పకుండా భారతదేశం చాలా అస్త్రాలు తయారు చేస్తుంది, అవన్నీ మనకు గర్వకారణం. కానీ వాటిని ఎప్పుడు ఏది ప్రయోగిస్తామో చెప్పడానికి జనరల్ ద్వివేది ఉన్నాడు, వైజాగ్ ఆయన చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ ఆయన త్రిపాఠి ఉన్నాడు, ఇంకొక ఆయన ఏపీ సింగ్ వైమానిక దళానికి ఉన్నాడు. వాళ్ళు చెప్తారు కానీ బ్రహ్మోస్ ప్రయోగిస్తామని చెప్పడం ఏంటి సార్? ఈ నిజానికి భారతదేశ యొక్క రాజ్యాంగ విధానాలకు సూత్రాలకు కూడా విరుద్ధమైన విషయం. మంత్రులు చెప్పరండి ఏం అస్త్రాలు ప్రయోగిస్తాము, ఎప్పుడు ప్రయోగిస్తాము, టార్గెట్స్. మోడీ గారు ఏమన్నారండి? టైం కానీ, ప్లేస్ కానీ, టార్గెట్ కానీ అన్నీ సైన్యం నిర్ణయిస్తుంది అన్నారు. కిషన్ రెడ్డి గారికి ఎవరు అధికారం ఇచ్చారు? నేను చూపిస్తున్నాను, నేనే ఊరికనే చెప్పట్లేదు. బ్రహ్మోస్ ప్రయోగిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్పడానికి మోదీ గారు ఏమన్నా ప్రత్యేకమైన అథారిటీ ఇచ్చి కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి అని ఏమన్నా పంపించారా నాకు తెలియదు. కానీ ఈ పరిస్థితి మటుకు మంచిది కాదు. దేశం ఒక బీజేపీది కాదు, అఖిలపక్షం అన్నప్పుడు అన్ని పార్టీలు అందరిది, అందరు మద్దతుగా నిలబడ్డారు. మతాలకు అతీతంగా ప్రజలందరూ గొంతు కలిపారు. అటువంటి అప్పుడు ఒక్క బీజేపీయే జరిపి పార్లమెంట్లో అందరం గొంతు కలుపుతామని రావట్లేదు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన చాలా పరిస్థితి. ఇరకాటం అంటే ఇదే. బ్రహ్మోస్ ప్రయోగిస్తే ఇరకాటం పోదు, ప్రజాస్వామ్య పద్ధతికి వెళ్తే ఇది జరుగుతుంది. కాబట్టి పార్లమెంట్ జరపండి, మీడియాతో విషయాలు పంచుకోండి, సైన్యం మీద దాడి చేయటం ఆపండి. సార్ ఆ విక్రమ్ మిస్త్రీ మీద దాడి ఏంటి సార్? మోదీని ఏమనలేక ఏదో దేవుని ఏమనలేక పూజ అని అన్నట్టుగా ఆయన చెప్పిందే కదా ఈయన చేశాడు. సో మిస్రీని అన్నా కానీ, సోఫియా ఖురేషిని అన్నా కానీ అవన్నీ మీరు ఎవరిని అంటున్నారు? వాస్తవంగా ఆమె సైన్యం ప్రతినిధి, ఆమెను అంటున్నారు మీరు. టెర్రరిస్టుల సిస్టర్ అంటున్నారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి భారత సైన్యం తరఫున మాట్లాడిన ప్రతినిధిని టెర్రరిస్టుల చెల్లెలు అంటున్నాడు. ఇందులో అంటే నేను రెండో వైపు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు, అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఆలోచించాలి. విఘ్నులు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ పద్ధతి ఎక్కడో చోట దీనికి సమతుల్యత వైపు, సంయమనం వైపు తీసుకురాకపోతే విద్వేషం సృష్టించిన వాళ్ళనే మింగేస్తుంది. ఎప్పుడైనా దాని లక్షణం అది అదే భస్మాసురాస్తం మన కథ కదా. సరే, 1000 కోట్ల పెట్టుబడులు భూములు మాటేంటి? అమరావతిలో 33,000 కోట్ల పెట్టుబడులు. ఈ పెట్టుబడుల దగ్గరగా వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు, మోదీ గారు ప్రియమిత్రుడు, ఆయన ఏమంటే ఎంత ధైర్యం లేకపోతే ఒక సభలో టిమ్ కుక్ ఈజ్ హియర్, ఐ డోంట్ లైక్ సర్టన్ థింగ్స్ అబౌట్ టిమ్ కుక్, ఐ డోంట్ లైక్ హీ గోయింగ్ అండ్ సెట్టింగ్ 5,000 crore ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా. అంతకంటే భారతదేశానికి అవమానం ఏముంది సార్? నేను అడుగుతున్నాను. ఒక దేశ అధ్యక్షుడు బహిరంగంగా మీడియా ముందు ఐ డోంట్ లైక్ టిమ్ కుక్ సెట్టింగ్ 5,000 crore ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు అంటే మనం నమస్తే ట్రంప్ అన్నాం ఆయన తీసుకొని వచ్చి. చాలా సాయుధ ఘర్షణ సమయంలో కూడా ఆయనకు నమస్తే పెట్టాం. మరి ఇప్పటికైనా ఆలోచించడం చాలా చాలా మంచిది. 15% ఐఫోన్లు భారతదేశంలో తయారవుతున్నాయి. 15%. అవి పెట్టొద్దని చెప్పడానికి మీరేనండి. మీరు ప్రపంచీకరణ, గ్లోబల్ అన్నారు, వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నారు, ఏదేదో అన్నారు. ఇప్పుడు భారతదేశంలో పెట్టొద్దని ఎలా చెప్తున్నారు? దాన్ని కూడా ప్రశ్నించలేకపోతే ఇంక ఏముంది వర్మ? ఇంక వాట్ ఇస్ ది గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్? ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారే. భారతదేశంలో పెట్టుబడులు పెట్టకండి అని ట్రంప్ బల్లగుద్ది చెప్తుంటే ఆయన మన శ్రేయోభిలాషి, మనం ఏం ప్రశ్నించలేకపోతున్నాం. అంటే మీరు పెట్టుబడులు అంటే నాకు గుర్తొచ్చింది, ఇంతవరకు చాలా ఏ దేశంలో కూడా
పరోక్షంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు కానీ సూటిగా వర్మ అనే వాడితో మాట్లాడేవంటే జాగ్రత్త అని హెచ్చరికలు ఎవరు చేయరు. అంటే ఇదేమన్నా నారాయణన్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్, ఐ అగ్రీ, బట్ లెట్ దేర్ నాట్ బి ఏ సర్పంచ్, లెట్ దేర్ నాట్ బి ఏ ప్రధానాధికారి టు దిస్ గ్లోబల్ విలేజ్ అన్నాడు. ట్రంప్ ఏమన్నా గ్లోబల్ విలేజ్కి పోలీస్ అనుకుంటున్నాడా, సర్పంచా ఆయన మనందరికీ? ఆయన చెప్తే సరే వాడు ఎలాగో ప్రకటన చేశాడు, ఏది టిమ్ కుక్ చేశాడు పాపం. అవును. అంటే వాళ్ళకున్న దమ్ము కూడా మన ప్రభుత్వానికి లేకపోతే ఆయన ఏమన్నారు, లేదు దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ అవర్ ప్లాన్స్ టు సెటప్ ప్లాంట్స్ దేర్, విల్ గో హెడ్ విత్ అవర్ ప్లాన్స్ అన్నారు. ఎవరి కోసం వస్తారండి? ట్రంప్ కోసము, మోదీ కోసం, మీకోసం, నా కోసం రారు. 140 కోట్ల ఈ దేశం ప్రపంచంలో ఒక అతిపెద్ద మార్కెట్ కాబట్టి మన కోసం మార్కెట్ కోసం వస్తారు, మన కోసం ఏం రారు. కాబట్టి ఈ నగ్న సత్యాలు, కఠోర వాస్తవాలు ఎప్పుడైనా మనం చెప్పుకోగలిగితే దేశానికి, ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. ఊరికే మెరమెచ్చుల మాటలు, ఒకరినొకరు పొగుడుకోవడాలు, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. యా.